కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడ మండల కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రచార జీప్ జాతర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపాలనను గాలికి వదిలేశాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ పాల్గొన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది. దాని కారణంగానే ఈరోజు జీప్ జాతర కార్యక్రమం జిల్లాలో నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా కరెంటు చట్టం అనేది 2025, అదేవిధంగా విత్తన చట్టము, అదేవిధంగా 100 రోజుల ఉపాధి హామీ చట్టాన్ని తీసేసి బీవీ రామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చారు. వీటి మీద ముఖ్యంగా కార్మిక సంఘం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం 3 సంఘాలతోటి గ్రామ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ చట్టాలు వెనుకకు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మరింత ఉద్యమాలు ముందు తీసుకెళ్తామని ఈరోజు ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 26 మండల కేంద్రాల్లో జీప్ జాతర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ జీప్ జాతర ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గానికి ఉరగబెట్టింది ఏమీ లేదు. కానీ ఈరోజు కార్మిక పైన మరింత భారాలు వేసే పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి, దీర్ఘార్చ పద్ధతిలో ఈరోజు చట్టాలు రద్దు చేసింది. ఇలాంటి చట్టాలు 29 చట్టాలు ఉంటే వాటిని రద్దు చేసి కార్మిక వర్గంపై మరింత భారం వేసే పద్ధతిలో వివరిస్తున్నది. అలాగే రైతాంగాన్ని నష్టం చేసే పద్ధతిలో ఈరోజు విద్యుత్ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేసి నూతన విద్యుత్ బిల్లును తీసుకొస్తున్న పరిస్థితి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు పెట్టి కరెంటు బిల్లును ఈరోజు దుబారా మోపే విధంగా ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతోటి టీవీలను రీఛార్జ్ చేసినట్టు, ఫోన్లను రీఛార్జ్ చేసినట్టు కూడా కరెంటును రీఛార్జ్ చేసే పద్ధతిలో తీసుకొచ్చి రైతాంగం పైన మరింత భారం వేసే పద్ధతిలో తీసుకొస్తున్నారు. అట్లాగే నూతన విత్తన సవరణ బిల్లును తీసుకొచ్చారు. బహుళజాతి మల్టీ కంపెనీల నుండి తీసుకొచ్చిన విత్తనాలకి గ్యారంటీ లేకుండా అవి పండినా పండకుండా నష్టం రైతాంగమే భరించాలనే పద్ధతిలో ఈరోజు నూతన విత్తన చట్టంలో ఉన్నటువంటి పరిస్థితి. రైతాంగం పైన భారం వేసే పద్ధతిలో ఈ చట్టం ఉంది.